హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. ఈరోజైతే నేను థ్రెడ్ వర్క్తోనే మీకు కుట్టి చూపిస్తానండి. ఇది వచ్చి కాడ కుట్టండి. అది యాంకర్ థ్రెడ్ అది అంటారు. మామూలుగా ఇదన్నీ ఒకలానే ఉంటాయి, మీరు ఏదైనా వాడుకోవచ్చండి. అంతగా లేదు అంటే మీరు మామూలు మిషన్కి మనం వాడతాం కదా, అవి కూడా ఒక 6 పేటలు వేసుకొని అలా కూడా మనం ఇలా కుట్టుకోవచ్చండి. అంటే థ్రెడ్ వర్క్ ఏ దారాలైనా ఏం పర్వాలేదు, బాగానే వస్తాయి. ఇదంతా మొత్తం కాడ కుట్టండి. మొత్తం అలా ఫిల్ చేసుకుంటూ మీరు చివరి దాకా వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మొత్తం ఫిల్ అయిపోయిందండి. అది కొంచెం కిందకి పెట్టలేదు నేను. ఇప్పుడు చూడండి, ఒక లైన్ లాగా అలాగే వేసుకోండి. అలాగా ఒక పక్క లైన్ వేసి, అంటే గ్రీన్ థ్రెడ్తో లైన్ వేసుకోండి. అంటే కొమ్మలాగా అనమాట. అది ఆ ఫ్లవర్ వస్తుందండి పైన ఒక కొమ్మలాగా. మళ్ళీ తర్వాత దీనిపైన ఇది మొత్తం వేసుకున్న తర్వాత వేసేసారు కదా, ఎల్లో థ్రెడ్ తీసుకురండి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక లైన్ వేసుకోండి. మొత్తం అన్నింటికి కూడా అలాగే వేసుకోండి. అంటే ఒక్కొక్క ఫ్లవర్ లాగా వస్తుంది. అంటే మీకు అర్థం అవుతుందని నేను కొంచెం స్లోగా చూపిస్తున్నానండి. అంటే స్పీడ్గా నేను కుట్టేసుకుంటూ వెళ్ళిపోతే మీకు కొంచెం అర్థం కాదు కదా, అందుకని. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇటు నుంచి తీసుకున్నా పర్వాలేదు, అటు నుంచి తీసుకున్నా ఏం పర్వాలేదు. ఈ నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి. అలా పైన మళ్ళీ మనం సూది మళ్ళీ కిందకి దించేసి, కంగారు పడతారేమో మీరు. అదే చెప్పాను కదా, అటు నుంచి అయినా పర్వాలేదండి, ఇటు నుంచి అయినా పర్వాలేదు. మనం మొత్తం ఆ ఫ్లవర్ ఫిల్ చేసుకునేలాగా మీరు కుట్టుకోవచ్చండి. మొత్తం ఎల్లో లైన్ అంతా నింపేసేయండి. నింపితే మీకు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అన్నమాట. ఇది చాలా కష్టమేం కాదండి, సులువే, ఎవరైనా వేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏముందంటే కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అలాగ వేసుకోవాలండి. మన లేడీస్కి ఎవరైనా అంతే కదా. మొత్తం ఫిల్ అయిపోతే మీకు ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. సింపుల్ వర్క్ అండి ఇది. మీకు ఆ కాడ కుట్టుతో చాలా రకాలు కూడా కుట్టుకోవచ్చు. అంటే నేను ఒక్కొక్కసారి థ్రెడ్ వర్క్, ఒకసారి బీడ్స్ వర్క్ స్టిచ్ చేస్తున్నాను కదా. అంటే ఎక్కువ ఏం చూస్తారో అంత నాకు ఐడియా తెలియట్లేదండి. అంటే నాకు వచ్చిన వాటిల్లోనే నేను చూపిస్తున్నాను అనమాట, మీరు నేర్చుకుంటారని. మొత్తం అంతా అలాగే అన్ని ఫ్లవర్స్కి మీరు ఫిల్ చేసేసుకోండి. బ్లౌజ్కి మీకు బ్లౌజ్కి వేసుకోవచ్చు, అలాగే కుర్తీస్ ఉంటాయి కదా, వాటికి కూడా వేసుకోవచ్చండి. లేదంటే మనకి బార్డర్ లాగా వేసుకోవచ్చండి ఇవి.
సారీస్ అవి ఉంటాయి కదా, చున్నీస్కి కాటన్ చున్నీస్ ఉంటాయి, వాటికి అంటే వర్క్ కూడా తొందరగా అయిపోతుంది, ఇది సులువు కూడా. ఇదైతే నేను ఇంకో కలర్ తీసుకున్నానండి. అంటే మొత్తం మనం అన్నీ ఒకే కలర్ కూడా వేసుకోవచ్చు. లేదంటే మనకు కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే కలర్స్ మార్చుకుని ఒక్కొక్క ఫ్లవరు అలా వేసుకుంటూ ఉండొచ్చండి. మీకు థ్రెడ్ దొరకలేదు అని అనుకోకలేదండి. మీ దగ్గర టైలరింగ్ చేసి మనకు ఉంటాయి కదా, ఇంట్లో మామూలు దారాలు కూడా ఉంటాయి. మీకు అవి దొరికినా సరే మీరు ఏం చేస్తారంటే ఒక 6 పేటలు వేసుకోండి. థ్రెడ్ కూడా యాంకర్ థ్రెడ్ అవి కూడా 6 పేటలు ఉంటాయండి ఒక్కొక్క దానికి లైను. అవి కూడా బాగానే వస్తాయి, నేను కొన్ని కుట్టానండి. అవి కూడా బాగానే ఉంటాయి, కలర్స్ అది పోవు. ఇది కూడా అయిపోయింది, మిగతాయి కూడా నేను అలాగే కుట్టాను. తర్వాత ఏం చేశానంటే మళ్ళీ ఒక 2 లైన్ల కింద దాంట్లోంచి మనం దారం తీసి పైకి పెడితే సరిపోతుందండి. అంటే ఒక కొమ్మలాగా కింద, అంటే ఆకులుగా కనిపించేది ఇది మీకు ఫ్లవర్గాను కాకుండా ఉంటుందండి. ఇవి మన ఇష్టం అండి, మన చాయిస్. అంటే ఒక వర్క్ చేసుకున్నప్పుడు థ్రెడ్ వర్క్లో ఇలాగే వేయాలని ఏమీ లేదండి. ఎలాగైనా మనకి కొంచెం కొంచెం చిన్న చిన్న కుట్లు వస్తే దాన్ని బట్టి అన్ని రకాలు ఒక దాని మీద పెట్టేస్తే అదే ఒక డిజైన్ అయిపోతుంది. అలాగే నేను అదిగోండి ఫ్రెండ్స్ నాట్ వేసాను, ముడికుట్టు మధ్య మధ్యలో. మొత్తం ఎలాగంటే స్టెమ్ పైన నేను వేసానండి. ఇవే కలర్ అనేం కాదు, మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చండి. ఆ స్టెమ్ స్టిచ్ అన్నది బాగా వస్తుందండి. అంటే మనకి చైను స్టిచ్ కదా అంటారు కదా, గొలుసు కుట్టు, దానికన్నా ఇది బాగా స్పీడ్గా అవుతుంది ఈ స్టెమ్. ఈ ముడికుట్టు కూడా పెద్ద కష్టమేం కాదండి. ఇలాగా 2-3 మెల్లు మనకంటే ఎంత అంటే కొంచెం పెద్దదిగా కావాలంటే ఒక 3 మెల్లు వేసుకుంటే కొంచెం పెద్దది వస్తుంది. మొత్తం ఇలా ఫిల్ చేసేసుకోండి. ఇంకా చివరిన ఒకటి ఉండిపోయింది, అది వేయలేదు, వేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి కుట్టుకోవడానికి. థ్యాంక్ యూ.